హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మరి ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ టైం వీడియోలో చాలా మంది అడిగారనమాట, సింగిల్ లైన్ కచ్ వర్క్ చూపించేయండి అక్క అనేసి. సో ఈరోజు సింగిల్ లైన్ కచ్ వర్క్ సింపుల్ డిజైన్ ఎలా కుట్టుకోవాలి అనేది నేను చూపిస్తాను. సో మనము వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే మటుకు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. చూసి నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎక్కడైనా ఒక పార్ట్ నచ్చినా కానీ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి ప్యూర్ లెనిన్ శారీ. మీకు ఇంతకు ముందు కూడా చూపించాను. మంచి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఆల్రెడీ ఇది ఇంతకు ముందు కూడా కట్టుకున్నాను. మనము ఫుల్ డే కట్టుకున్న చాలా హాయిగా ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను మీకు సత్యసాయి నిగంలో బ్లౌజెస్ ఒకసారి చేశాను కదా, సో అదనమాట. ఈ శారీకి ఇదైతే ఇలా మ్యాచ్ చేశాను. సో ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. నాకైతే చాలా బ్లౌజ్ కూడా చాలా మంచి కంఫర్ట్ అనిపించింది. ఎవరికైనా కాటన్ బ్లౌజెస్ ఇలాంటివి వర్క్లో కావాలి అనుకుంటే మటుకు ఈసారి ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు నేను మీకు ఒకసారి రిమైండ్ చేస్తాను. అది కూడా ఎగ్జిబిషన్ మళ్ళీ పెట్టినప్పుడు అయితే వీడియో చేయిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు వెళ్ళి తెచ్చుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనము శారీ అండ్ బ్లౌజ్ చూసేద్దాం. ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు అనమాట. ఫస్ట్ అంటే స్టార్టింగ్ గ్రేడ్ ఉంటుంది కదా, సో అలాంటి టైప్. సో దీని ప్రైస్ వచ్చేసి 4100 అట్లా అనుకుంటా. ఒకప్పుడు అయితే ఇవి 5 years బ్యాక్ చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉండే. ఆల్మోస్ట్ టీవీ ఆర్టిస్టులు చాలా మంది కూడా కట్టుకున్నారు ఈ శారీస్. దీంట్లో వచ్చేసి సిల్వర్ బ్లౌజ్ వచ్చింది. సో నేనైతే అది కుట్టించలేదు. దీని మధ్య మధ్యలో వచ్చేసి డాలర్ బూటీస్ వచ్చినాయి. కొంచెం ముడుతుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి దాన్ని. ఇది డ్రై వాష్ అనేసి పెట్టాను. ఏవైనా పట్టు శారీస్ ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా డ్రై వాష్ చేయించుకోవాలి. చేయించుకుంటే దాన్ని ఫినిషింగ్ అంటే దాని షైన్ అనేది పోకుండా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మనం ఈజీగా ఇంట్లో వాష్ చేసుకోవచ్చు. సో దీనికి పళ్ళు అట్లాంటిది ఏం పెద్దగా రాదు. ఇవి వచ్చేసి నేనే వేసాను టాజిల్స్. దీనికి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ కాంట్రాస్ట్ లో తీసుకున్నా అనమాట. ఏమో ఈ కలర్ అయితే బాగా అనిపించింది. దీనికి ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. గ్రీన్ కదా, పింక్, ఎల్లో ఆ షేడ్ లో కూడా వేసుకోవచ్చు. బ్లాక్ కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇది పేరప్ చేశాను దీనికి ఇలాగా. దీనికి వచ్చేసి జస్ట్ ఒక లైన్ అనేది కచ్ వర్క్ బార్డర్ ఇచ్చేసి సిల్వర్ వచ్చింది కాబట్టి సిల్వర్ తో పైపింగ్ ఇప్పించేసాను. అండ్ ఒక లైన్ కచ్ వర్క్ ఇచ్చేసి మధ్య మధ్యలో వచ్చేసి చిన్న చిన్న కచ్ వర్క్ బూటీస్ అనమాట. ఇవి చాలా చిన్నవన్నమాట. సో మధ్యలో ఒక మిర్రర్, గొలుసు కుట్టు వచ్చేసి సిల్వర్ కలర్ థ్రెడ్, కచ్ వర్క్ గ్రీన్ ఇచ్చేసాను. బ్లౌజ్ మొత్తం ఇలా ఫుల్ వచ్చేసింది బూటీస్. హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది అనమాట. పైపింగ్ సిల్వర్ కలర్ వచ్చేసి నెక్స్ట్ ఇది బార్డర్ గ్రీన్ కలర్, చిన్న చిన్నవి. చాలా బాగుంటుంది. ఇది తొందరగా కూడా అయిపోతుంది అనమాట. సో ఇలా పేరప్ అయితే చేశాను. ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఈ బ్లౌజ్ చూపించడానికి కారణం ఏంటి అంటే సింగిల్ లైన్ చూపించమన్నారు. సింగిల్ లైన్ అంటే ఇది వస్తుంది, దీనికంటే కూడా ఇంకా సింగిల్ లైన్ ఉంటుంది అనమాట. సో అదైతే ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్ వర్క్స్ కూడా మనం కచ్ వర్క్ లో చేసుకోవచ్చు అనేసి ఈ బ్లౌజ్ అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది వర్క్ ఎలా కుట్టాలి అనేది నేను చెప్తాను. మీకు ఈ కాంబినేషన్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో
కమెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ మరోసారి చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి కమెంట్స్ ఇస్తున్నారు. ఎలాంటి వీడియోస్ చేయాలని కూడా చెప్పండి. లాస్ట్ టైం నాకు ఈ లైన్ చేయమని చెప్పారు కాబట్టి ఐడియా వచ్చింది. సో మిర్రర్ వర్క్ చెప్పమన్నారు. అట్లాగే ఏవి చెప్పమంటే నేను ఆ వర్క్ అయితే దాని గురించి వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ అనేది ఎలా కుట్టాలి అనేది చూద్దాం. సింగిల్ లైన్ అయితే చూపించమన్నారు కాబట్టి ఈరోజు సింపుల్ గా సింగిల్ లైన్ చూపిస్తున్నాను. సింగిల్ లైన్ అంటే ఇలా వస్తుంది. డబల్ లైన్ అయితే డబల్ లైన్ వచ్చేసి ఇలా ఒకటి వస్తుంది అనమాట. ఇది నేను ఇందాక బ్లౌజ్ చూపించిన బార్డర్, సో అది వస్తుంది. ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈరోజు సింగిల్ లైన్ చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. యాంకర్ థ్రెడ్ అంటే ఇలా ఉంటుంది అనమాట. విచ్చిళ్ళు కూడా అనేసి అని అంటారు దీన్ని. ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 వరుసలు తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ తీసుకున్నా కానీ 3 వరుసలు తీసుకోండి, మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట వర్క్. దానికి కూడా 3 వరుసలతోనే కుట్టాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా ఓకే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దారం ఎప్పుడు మనకు రైట్ సైడ్లోనే ఉండాలి. ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలన్నమాట. మళ్ళీ పైన నెక్స్ట్ వచ్చేసి ఇలా వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇలా తీసుకోవాలన్నమాట. మనం ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ కింది నుంచి తీయాలన్నమాట. కట్టు అనేది అటు ఇటు కదలకుండా ఉండాలి. ఇప్పుడు మనం ఇలా వేసాం కదా, ఇక్కడ వచ్చేసి అటు ఇటు కదలకుండా ఉండాలన్నమాట. సో కచ్ వర్క్ అనేది అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. మనం ఈ కట్లతోనే కచ్ వర్క్ అనేది వర్క్ అయితే ఉంటుంది. సో మనం ఇవి ఎంత కరెక్ట్గా వేస్తే వర్క్ అనేది అంత నీట్గా వస్తుంది అండ్ అంత ఈజీగా కూడా ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు కుడుతుంటాను, మీరు అబ్జర్వ్ చేయండి.
అండి కచ్ వర్క్ వచ్చేసి సింగిల్ లైన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను ఇది డబుల్ లైన్ చూపిస్తాను. దీంట్లోనే చాలా వేరియేషన్స్ అయితే చూపిస్తాను నేను ముందు వీడియోస్లలో. సో ఒకటే రోజు అన్ని చూపిస్తే చాలా వీడియో అనేది పెద్దగా అయిపోయి బోర్ అయిపోతుంది కాబట్టి ఈరోజు మటుకు ఈ లైన్ ఒకటి చూపించాను. ఇది మన సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ చేశారు ఇది చూపించామని, అందుకోసం అనేసి చూపిస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మరీ ఒకసారి చెప్తున్నాను, లైక్ చేయడం మర్చిపోకండి. లైక్స్ వల్లనే ముందుకు అనేది వెళ్తుందనమాట, మన వీడియోస్ అనేది ప్రమోట్ అవుతాయి. సో అందుకోసం అనేసి సో మరి ఒక మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.